హాయ్ మా అందరికీ తీసి కట్టబెట్టు గేమింగ్ ఎఫ్ఎఫ్. ఈరోజు మన వీడియోలో అయితే బీఆర్లో 10 కిల్స్ కొట్టి బోయా కొట్టబోతున్నాం. నేను వీడియో అయితే మొత్తం పెట్టేస్తున్నా ఒకటేసారి స్టార్టింగ్ నుంచి. ఇంకైతే ఈ మ్యాచ్లో అయితే నేను ఇంకా క్యారెక్టర్ స్కిల్స్ వచ్చేసి ఇంకా జోసెఫ్ క్యారెక్టర్, ఇంకా ఒలివియా, ఇంకైతే ఆర్మర్ ప్రొటెక్షన్ అనమాట. అది వెస్ట్ నీకు రిపేర్ అవుతూ ఉంటుంది. అట్లే నువ్వు మంచి వెస్ట్ తీసుకున్నావు అనుకో, నీకు డ్యామేజ్ తక్కువ పడేటట్టు వస్తుంది. ఇంక ఇన్విజిబుల్ క్యారెక్టర్ అయితే పెట్టుకునేసా. కానీ నేను పీక్‌లో దిగి మంచిగా అయితే లూట్ ఏరుకున్నా. ఇంక లూట్ ఏరుకుంటే అక్కడైతే ఫైరింగ్ వస్తుంది. నేనైతే పీక్‌లో చూసా. ఇంకా రష్ వెళ్దామని డిసైడ్ అయిపోయి ఇంకా Now, అక్కడ లెవెల్ interesting. 3 వెస్ట్ కనిపిస్తుంది. ఇంకా అది తీసుకొనైతే నా ఇన్విజిబుల్ క్యారెక్టర్ ఏసుకొని ఎనిమీస్ ఆడ చెక్ చేశా కాసేపు. చెక్ చేస్తే ఆడిద్దరు ఫైట్ అయితుంది. ఇంకా నేను దగ్గరికెళ్ళిపోదాం అనుకున్నా. అంత లోపల ఆడైతే ఫైట్ అయ్యి ఒకడినైతే కొట్టేశాడు వాడైతే. ఇంకా వాడు నన్ను చూసేసాడు. వాడి దగ్గరికి టైట్‌గా అయితే రష్ వెళ్ళిపోయా ఇంకా. వాడైతే బయటికి రాలేదు. అక్కడ వెడికిట్టేస్తున్నాడేమో అనుకోని స్ప్రే అయితే దింపాడు మొత్తం మచ్చా. ఇంకొచ్చేసి ఇంకా ఇట్లా తిరుగుతా ఉంటే పైనుంచి ఒకడు చూసి ఇంకైతే కుర్రపాడు హెడ్‌షాట్ అయితే కొట్టేసి ఇంటికి లాబీలోకి పంపించేసా ఇంకైతే నేను ఈడిని. ఇంకైతే ఇక్కడైతే నేనైతే మెడికిట్ ఏసుకుంటా ఫుల్ ప్యాక్ మెడికిట్. పైన చూసుకున్నా ఇంకెవరు రాలేదు ఎనిమీస్ అనమాట. ఇంకా కాసేపు మెడికిట్లు ఏసుకొని లూట్ ఏరుకుంటా ఉన్నప్పుడు యాడో ఫుట్ స్టెప్స్ వచ్చాయి. ఇంక నేను చూస్తే ఎవడు లేడు మళ్ళీ. ఇంకొచ్చేసి ఇంక అట్లా వెళ్తా ఉంటే సుతరంగా ఇప్పుడు ఇక్కడ పోతా ఉండే ఇంకా హార్ట్ అయిపోయిందని హార్ట్ సింబల్ దగ్గరికి పోతా ఉంటే నాకు అక్కడ ఎనిమి ఇలా వీడు ఎప్పుడొచ్చాడో తెలీదు. నన్నైతే పట్టుకొని కొట్టేశాడు అన్ని రెడ్ నెంబర్ల. గేమ్ ఓవర్ అంట. నాకైతే ఏం పర్లేదు మా, మళ్ళీ ఫ్రీ రివైవ్ అయితే వచ్చింది. ఇదే ఈ యానిమేషన్ ఎట్టుందో చెప్పు మా. 30 డేస్ ఫ్రీగా ఇచ్చాడు. అదేదో ఫ్రీగా ఇచ్చుంటే ఇంకా ఓపెన్లోకి బాగుంటుంది, ఇంకా బాగుండేది. చెత్త నా కొడుకు 30 డేస్ ఇచ్చాడు మా. ఆశ చూపించి మళ్ళీ డైమండ్స్ పెట్టించేటట్టున్నాడు బొచ్చిగాడు. ఏం చేయలేం మనమైతే ఇంకా ఇక్కడైతే దిగేసి ఇంకా వెహికల్ ఉందేమో స్ట్రైట్గా అయితే నాకైతే ఎనిమి కనిపించాడు. ఇంకా నేను ఈపీ పెట్టేసుకొని ఆ వెహికల్ తీసుకొని Now, వెళ్ళిపోదాం into అనుకున్నా. stealth mode. అందుకే ఇన్విజిబుల్ వేసేసా ఎనిమిస్కి ఎవరికి కనిపించకుండా. ఇప్పుడైతే అక్కడ ఎనిమి రూట్ ఏరుకుంటున్నాడు. నేనైతే చూసేసావాడిని. ఇంకా నేను ఆ వెహికల్ వేసుకొని వెళ్ళిపోయి చెక్కేద్దాం అనుకున్నా. వెహికల్ తీసుకుని చూసాడు అనుకున్నా, కానీ చూడలేదు. నేను ఇన్విజిబుల్గా ఉండేది మర్చిపోయాను నేనైతే. ఇంకైతే ఆ వెహికల్ వేసుకొని వెళ్ళిపోయి ఇంకా లూట్ ఎత్తుకొని కొడదాంలే ఇంకో అని వచ్చి అనుకున్నా. ఇంత లోపల ఆర్ట్ సింబల్ ఏదో చూపిస్తుంది. ఇది చేసుకుంటే మంచిదే కదా, మళ్ళీ రివైవ్ ఉంటుంది అనుకుని ఇది చేస్తూ ఉన్నా మామ. ఇక్కడైతే ఏం దొరకలే నాకైతే. కటనా ఒకటి సరసరా అయిపోయింది మామ. ఆర్ట్ సింబల్ అయితే ఎంత ఫాస్ట్ అయిపోయిందని నేను అనుకునే లోపల ఇంకొక ఎనిమి అయితే వచ్చాడు మా వెనకాల నుంచి. వాడైతే నా వేస్ట్ అంత బాగా కొట్టాడు మామ నాకైతే. వాడైతే పైన ఉన్నాడు, నేను చూసేవాడిని. ఆడు నన్ను చూడలేదు. ఇంకా నేనైతే మళ్ళీ ఇంకా Now, into ఇన్విజిబుల్ stealth క్యారెక్టర్ mode. వేసుకొని ఇంకా ఆడికి కనిపించకుండా కిందకైతే వెళ్ళిపోయా వాడికి. ఇంకా ఆడు బుల్లెట్లు కాల్చున్నాడు. నన్ను కాల్చున్నాడేమో అనుకున్నాను, కానీ నాకు కాల్చేది నన్ను కాదు. నాకైతే MP5 దొరికింది. ఇంకా ఆడిని ఎట్ట కొట్టాలని ఆడు ఎట్టెళ్ళాడో ఆలోచించే టైంకి నాకు అప్పుడు ఐడియా వచ్చింది. ఆ లాంచ్ ప్యాడ్ వెనకాల ఏమన్నా వెళ్ళాడేమో అనుకున్నా. వాడైతే ఇంకా నన్ను చూడలే. కాలుద్దాం అనుకున్నా, కానీ నా దగ్గర అంత రేంజ్ పోదు ఇది. కాబట్టి నేను ఇంకా మళ్ళీ ఇన్విజిబుల్ క్యారెక్టర్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇంకా చూద్దాం ఇప్పుడు. వాడైతే నన్ను చూడలేదు మామ. ఇంకా నేనైతే ఇన్విజిబుల్ స్కిల్ అయితే వేసేసుకుంటా. Now, into stealth mode. వేసేసుకొని ఇంకా అట్నుంచి పోదాం అనుకున్నా, కానీ వాడు ఆ లాంచ్ ప్యాడ్ ఎక్కి రాలేదని చూసి ఇంకా కాయిన్స్ తొక్కొని వెళ్ళిపోయాను మామ. ఇంకా కాయిన్స్ తొక్కేసి ఆ లాంచ్ ప్యాడ్ ఎక్కి పోదాంలే అనుకొని ఇంకా వాడికి కనిపించకుండా నీట్గా వెళ్ళిపోయా. ఇప్పుడు ఈ స్కిల్ వాడాలి మామ. ఈ స్కిల్ భయంకరంగా ఉంటుంది మామ. ఇప్పుడు కానీ ఎనిమిస్ కానీ కనిపించకపోతే ఒకవేళ స్కిల్ వల్ల నువ్వు ఎన్నిసార్లు తప్పించుకోవచ్చు అంటే వాడి మెంట్లకి పోవాలి. పిచ్చైపోతాడు వాడైతే. ఎట్టొచ్చాడరా అనుకుంటాడు అదైతే ఈ స్కిల్ వాడినప్పుడు. ఇప్పుడైతే నేనైతే ఐక్యూ అయితే యూస్ చేసి ఆ Now, ఇన్విజిబుల్ into స్కిల్ stealth వేసుకుంటా మామ. mode. ఫస్ట్ అయితే అక్కడికైతే లాంచ్ ప్యాడ్ పెట్టేసి అక్కడికైతే వెళ్ళిపోతా. వాడైతే నన్ను చూడలే మామ ఇంకా. వాడైతే మెడికిట్ వేసుకుంటా ఉన్నాడు. నేనైతే ఇంక ఇన్విజిబుల్ ఆపేసి పట్టుకొని కొట్టేసాను మామ వాడినైతే. ఇంకా వాడైతే చచ్చిపోయాడు. ఇంకా మళ్ళీ చూస్తే మళ్ళీ రివైవ్ పాయింట్ వచ్చినాది మామ. ఎన్నిసార్లు ఎత్తాడు ఈడు బాటుగాడు. మళ్ళీ ఇంక చేసుకుందాంలే అనుకోని మళ్ళీ కిందికి దిగేసామా. ఇంతలోపల వాడు మళ్ళీ దిగుతాడేమో అనిపించి డౌట్ వేసింది. గాల్లోకి చూసా.
యెస్ మామ వాడైతే దిగుతున్నాడు. వాడికైతే కోలుకో ఉన్నాడు. నాకు ఒక బుల్లెట్ కరెక్ట్‌గా ఆడన్లే. కాబట్టి నేనింకా వచ్చేసి ఇక్కడ మెడికిట్ యేసుకొని ఇంక పోదాంలే రష్ ఎక్కేద్దాం ఇది మళ్ళీ ఇంకోసారి చేసి అనుకున్నా. ఇంకైతే ఇంకా మళ్ళీ ఇంకైతే ఇంకొచ్చేసి ఇదైతే లోడ్ అయితే ఇచ్చేసేసా హార్ట్ అనమాట. ఇంకొచ్చేసి మళ్ళీ అయితే ఎనిమీ అయితే కనిపించాడు ఇంక పైనొచ్చేసి. ఇంక వాడు ఆడే దిగున్నాడు. వాడు నన్ను కొడతాడనుకోని ఇంక నేను ఇన్విజిబుల్ యేసి పైకి పోదాం అనుకున్నా. Now అక్కడ into step. వాడైతే నన్ను కొడుతున్నాడు. నాకేం కరెక్ట్ కాలా కాబట్టి బతికిపోయాను. ఎందుకులే ఈడితో అనుకోని అంతలోపల నాకైతే ఫోన్ చేశారు ఎవరో. ఫోన్ చేసేసరికి ఇంక నేను పైకెళ్ళిపోయాను. నాకు గ్లిచ్ అయిపోయింది. లాగ్ అయిపోయి. ఇంకా ఆడే ఆపేసా ఇంక నేనేం చేయలేక. వాడెట్టో రాలే. లేకపోయింటే నా బాధ తద్దినం చేసేసుంటాడు. మళ్ళీ కనెక్ట్ చేసుకునేసరికి టైం అయిపోయింది. వాడు పారిపోయాడనుకున్నా. కానీ వాడు ఇంకా అక్కడే ఉన్నాడు. అక్కడి నుంచి స్కిల్ యేసుకొని ఎస్కేప్ అయినట్టున్నాడు అనుకోని. మళ్ళీ ఇన్విజిబుల్ వచ్చేదాకా వెయిట్ చేసి పైకి రష్ చేద్దాం ఉంటే అనుకోని వెయిట్ చేశా. అదైతే స్కిల్ అయితే వచ్చేసింది నాకైతే. Now into ఇంకా stealth పైకైతే mode. వెళ్ళిపోదాం అనుకోని ఇంక పైకైతే రష్ ఎక్కేసాను. వాడు పైన చూస్తే లేడు మామ. ఇంకేడికి పోయినాడో నాకు కనిపియలేదు. ఇంక నేను మళ్ళీ వెహికల్ ఎక్కేసి అక్కడి నుంచి ఎస్కేప్ కొట్టేద్దాం జోన్‌కి అనుకోని ఇంక వెహికల్ ఎక్కేసా. ఎక్కేతలకే ఇంకా ఇప్పుడైతే మనం చాలా సేపు ఆడాలి మామ. ఇంకా లైవ్ వచ్చేసి 29 ఉందన్నమాట. మనకి 25 దాకా చాలా సేపు ఆడాలి. అక్కడి నుంచి అయితే వాడు కాలుస్తా ఉన్నాడు. ఇంకా వాడిని కార్‌తో గుద్దాం అనుకున్నా. కానీ కార్‌తో గుద్దలేకపోయా. వాడైతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చా మామ వాడికైతే. వాడు వాల్ కూడా వేసుకోలేకున్నాడు. ఇంకీడ ఉంటాడులే అనుకుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినాడు. Now into మళ్ళీ stealth mode. వాడికి ఇన్విజిబుల్ యేసుకొని ఇంక వాడినైతే ఎళ్ళేసేసాను. ఇప్పుడైతే వాడు ఎర్ర బుర్ర మీద పెట్టేసాం అయితే ఈసారి. ఆహ్, ఆ! ఇప్పుడైతే మళ్ళీ మెడికెట్ యేసుకొని పోతా ఉంటే ఎట్ట దిగుతున్నారో తెలీదు మామ. చనిపోగానే మళ్ళీ గాల్లో నుంచి దిగుతానే ఉన్నారు ఈళ్ళు. ఎట్లా దిగుతారో తెలీదు ఆళ్ళ నాకైతే. మళ్ళీ ఇంక డ్రాప్ ఏరుకుందాంలే నా దగ్గర వెస్ట్ కూడా లేదనుకునేది. ఇంక ఇద్దరు దిగారు మామ డ్రాప్ కాడ. ఇంకా డ్రాప్ వద్దులే సామి అనుకోని ఇంకా అటు సైడ్‌కెళ్ళి వాళ్ళిద్దరు ఫైట్ అయినాక కొడదాంలే ఎల్ షేప్ నుంచి అనుకున్నా. అట్టే అనుకున్నట్టే ఇప్పుడైతే పైకెళ్ళిపోయాం. నాకిక్కడైతే ఒకడు కూర్చొని కనిపిస్తాడు నా కాడ. కానీ లైట్‌లో ఎల్ షేప్‌లో. ఇప్పుడు వాడికైతే స్కోప్ ఏసి పటా 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 అయిపోయింది మామ. ఇంకా వాడినైతే లేపేసి ఇంకొక్కడే కదా కొట్టేసిందనుకుంటే పైన ఎనిమీస్ వచ్చేసారనమాట. ఇంక నేనైతే మళ్ళీ వెహికల్ యేసుకొని లెవెల్ 3 వెస్ట్ కోసం అయితే జోన్‌లోకెళ్ళిపోతా ఇంకా. జోన్‌లోకెళ్ళిపోయి ఆ కీలో లెవెల్ 3 వెస్ట్ తీసుకుందాం అనుకుంటా. అట్లే వెళ్ళిపోయా. మంచి గన్ దొరికితే బాగుండనుకున్నా. ఎస్‌విడి దొరకలా దాంట్లో ఇంకా ఇక్కడ వాడు. అబ్బా! ఇప్పుడు ఆ జోన్‌లో తర్వాత కీ ఓపెన్ చేసుకున్నాక దీంట్లో అయితే లెవెల్ 3 వెస్ట్‌లో అయితే చానా ఇస్తున్నాడు మామ ఈ అప్డేట్‌లో. నీకైతే చాలా మంచిగా ఉంటది. ఇప్పుడు కొన్ని గన్నులయితే ఎక్స్‌లు ఇస్తున్నాడు కొన్ని గన్నులకి. అయి 99 అని. అది ఏం లేదు మామ. దానికి రీలోడ్ అవుతాయి. అంటే మామూలుగా వాటికి రీలోడ్ అయ్యేదానికి యామో అన్‌లిమిటెడ్ ఇస్తాడు. ఇంకొచ్చేసి కొంచెం రేట్ ఆఫ్ ఫైర్ పెంచుతాడనమాట. ఇంకా నీకు డ్యామేజ్ కూడా ఎక్కువ పడతది మామూలు గన్నులతో పోలిస్తే. అదే నీ నార్మల్ గన్నులతో పోలిస్తే. అది మాట. అందుకని అయి వాడండి మామ బెస్ట్ నీకు. M249 అది ఉంటది 99 అని. అది వాడితే ఇంకా బెస్ట్ మామ. బిఆర్‌లో మ్యాక్స్ పోయా పడిపోతాయి నీకైతే. వాడడం ఒకసారి నేర్చుకుంటే. ఇలాంటి 3 ర్యామ్ ఫోన్‌లో అలాంటి ఫోన్‌లో ఆడినావనుకో నీకైతే సైలెన్సర్ స్కిల్ పెట్టుకోవడం బెస్ట్ అనమాట. ఇంక నా స్కిల్స్ అయితే పెట్టుకోను. వీడికైతే డ్యామేజ్ ఇస్తా మామ. వాడైతే కిల్ దొబ్బేస్తాడు ఇంక. ఇదేసినాక డ్యామేజ్ పడతది. ఇంక రష్ ఎక్కుదాంలే అనుకుంటా. అక్కడ రష్ ఎక్కగానే ఇంక మళ్ళీ అక్కడ ఫైట్ అయితుందని వాడైతే నా బండంతా పేల్చేస్తాడు చెత్తనా పట్టుకొని. వాడినైతే కొడదామని ఇంక దిగుతా మామ. వాడికైతే ఇంక డ్యామేజ్ ఇద్దాం అనుకునేసరికి అది నా వాళ్ళకే పడింది. Now ఇంకా into వాడినైతే stealth ఫుల్లుగా mode. నాకేం కనెక్ట్ కానీకుండా చేసుకొని ఫుల్ స్ప్రే కొట్టించుకున్నాను. ఇంకెనకాల నుంచి అయితే ఇంకోటి కొడుతున్నాడని కవర్ తీసుకున్నా. ఇక్కడ సేఫ్ కాదని జోన్ వస్తుందని ఇంకా వాలేసుకొని ఇంకా వాలేసేసి ఇంకా ఈ వెహికల్ తీసుకొని మళ్ళీ జోన్‌లోకి వెళ్ళిపోదాం అనుకుంటా ఇంకా. మెడికిట్ ఏసేసుకుంటాము ఇదైతే. ఇంక జోన్‌లోకి వెళ్ళిపోయి అవతల జోన్‌లో నుంచి ఇన్విజిబుల్ వేసుకుంటాము ఇంకా. ఇప్పుడు స్కిల్ యూజ్ చేయాలి మామ ఇలాంటి టైమింగ్‌లో. ఎందుకంటే ఇప్పుడు దిగాక వాడు ఎనిమీస్ ఎవరైనా చూస్తే చూడకూడదు.
ఇక్కడ కూర్చొని ఇంకా అక్కడ ఎనిమిస్ ఉన్నాయి కమ్మేసాను నేను ఇంకా స్కిల్ వేసుకుందాం అనుకుని. వాడినైతే పటపడా కొడతా మామ. ఎవడు ఎట్లా దిగుతున్నాడో తెలియదు మామ. గాల్లో దిగుతానే ఉన్నారు వాడైతే. అప్డేట్‌లో ఎన్ని సార్లు రివైవ్ చేస్తున్నారో కానీ సోలోలో మామ మళ్ళీ అది కూడా 4, 5 సార్లు దిగుంటారు. అది ఎట్లా జరుగుతుందో నాకు ఇంకా ఫ్రీ ఫైర్ బాబాయ్‌కే వదిలేయాలి ఇంకైతే. ఇంకా వాళ్ళైతే ఇంకా ఎవరు లేరనుకోని నేనైతే ఇన్విజిల్ వేసుకొని ఇంకా స్ట్రైట్‌గా వెళ్ళిపోతా మామ Now ఎనిమిస్ into దగ్గరికి. stealth mode. ఇంక జోన్ కూడా అటు వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా ఏం చేయలేం. ఇప్పుడైతే ఒక్కడైతే కనిపిస్తాడు మామ నాకు. వెనకాలనే ఉంటాడు. వాడు ఎవరైనా వేసుకొని వస్తాడు ఇప్పుడైతే. నేను ఇంకా రాలే నా బట్ట. అదో దాంకొని ఉన్నాడు మామ. ఆడిద్దరు ఫైట్ చేస్తారు. ఇంకా నేను ఫుల్ డ్యామేజ్ ఇస్తాను. వాడైతే ఈడ చంపేస్తా ఈడనైతే. ఇంకా ఎవరైనా వేసుకుని వాడొస్తాడు అనమాట. వాడి డ్యామేజ్ ఏం కొట్టినట్టున్నారు అనుకొని గ్రనేడ్ అయితే వేద్దాం అనుకుంటా. వాడు ఎప్పుడొచ్చాడో తెలియదు మామ నాకు. పర్రన వచ్చాడు మామ. వాడి 2 రెడ్ నెంబర్లు కొట్టా మామ. 6 నేను కింద పడిపోయినా నేను చచ్చిపోయినా. నాకు రివైవ్ అయింది మళ్ళీ. నాకెట్లయిందో నాకు అర్థం కాలే. కాసేపు ఆలోచించి బర్ర పోయింది. ఈ జోన్‌లో కూడా రివైవ్ అయితదా అనుకున్నా నేనైతే. ఇంక నాతో పాటు ఇంకో ముగ్గురు బతుకున్నారు మామ. ఈ మ్యాచ్ బోయ కొడతానా అనుకున్నా. ఈ మ్యాచ్ బోయ కోసం ఎంత కష్టపడ్డానంటే అసలు లాస్ట్‌లోకి చచ్చిపోతానేమో అనుకోని భయమేసి జోన్‌లోకి కూడా పోలా ఇంకా లూట్ కోసం వద్దని. ఇక్కడైతే వాలేసుకున్నా. వాళ్ళిద్దరికి ఫైట్ అయిపోయినా కొట్టుకుందాంలే అనుకున్నా. అంత లోపలైతే ఒకడైతే చచ్చిపోతాడు ఇప్పుడు. ఇంకా చావలేదు ఇంకిటు. ఒకడైతే ఎలిమినేట్ అయిపోయినాడు లోకేష్ వైటి అంట. ఇంకొకడైతే వాడు కకృతి చూడండి మామ. వాడు లూట్ కోసం పోతున్నాడు. Now ఇంక into నేనైతే stealth mode. ఇన్విజిబుల్ క్యారెక్టర్ వేసుకొని వాడికి కనిపియకుండా అయితే రష్ ఎక్కేస్తున్నా. వాడికి కనిపించినా నాకేం కనెక్ట్ కాదు. ఇంకైతే వాడు బయటకొచ్చాడు. నేనైతే బుర్రకి ఎర్రగా పెట్టేసి బోయ కొట్టేసాను మామ ఇంకైతే. చలో మామ ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఇంక అందరికీ బై.